సనాతన ధర్మం కదిలే ఓ గంగా ప్రవాహం. ప్రపంచానికి తాత్విక, సాంకేతిక జ్ఞానం అందించిన భూమి. శతాబ్దాలుగా నాగరికతల తల్లి. ఇది అఖండ భారతం. కాని కాలంతో పాటు చరిత్ర మారింది. దేశ విభజనలు, పాలకుల మార్పులు, విప్లవాలు ఇవన్నీ భారతదేశ చరిత్రను మార్చాయి. కాని నేటి భారతదేశం తిరిగి తన గొప్పతనాన్ని సాధించాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతోంది. అఖండ భారతం ఉద్యతం. అఖండ భారతం అనగానే మనకు ప్రాచీన భారతదేశం గుర్తుకొస్తుంది. శతాబ్దాల క్రితం భారతదేశం ప్రపంచంలోని గొప్ప సామ్రాజ్యాలను నిర్మించుకుంది. మౌర్యులు, గుప్తులు, చోళులు, విజయనగరం సామ్రాజ్యం ఇవన్నీ భారతదేశ వైభవాన్ని ప్రదర్శించాయి. మన దేశం ప్రపంచానికి గణిత శాస్త్రాన్ని, వైద్యం, యోగా, ఖగోళ శాస్త్రాన్ని అందించింది. కాని ఆ తరువాత కాలంలో విదేశీ పాలకులు, ఆక్రమణలు, లోపలి రాజకీయాలు భారతదేశాన్ని విభజించాయి. దేశ విభజన ఎందుకు? 1857 నాటి స్వాతంత్ర్య పోరాటం నుండి 1947 స్వాతంత్ర్యం వచ్చేదాకా భారతదేశ చరిత్రలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాని ఆ స్వాతంత్ర్యంతో పాటు దేశ విభజన కూడా వచ్చింది. భారతదేశ విభజన రాజకీయ కారణాలతో జరిగింది. బ్రిటిష్ పాలన, మతపరమైన విభేదాలు, కొన్ని నాయకుల నిర్ణయాలు ఇవన్నీ ఒకప్పుడు అఖండంగా ఉన్న భారతాన్ని ముక్కలుగా విభజించాయి. నేటి భారతదేశం తిరిగి మహాశక్తిగా మారుతున్న దారి. నేటి భారతదేశం మళ్లీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. విజ్ఞానం, అభివృద్ధి, సైనిక బలం అన్ని రంగాల్లో భారత్ తన స్థానం పెంచుకుంటోంది. ఆర్థికంగా, సాంకేతికంగా, అంతర్జాతీయంగా భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. కాని మరింత బలమైన భారత్ కోసం మనం ఏం చేయాలి? భవిష్యత్తులో అఖండ భారత్ సాధ్యమేనా? భారతదేశం మరోసారి అఖండంగా మారాలా? అది సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానం మన చేతుల్లోనే ఉంది. ఒక దేశం శక్తివంతమవ్వాలంటే కేవలం భౌగోళికంగా కాదు, ఆర్థికంగా, మతపరంగా, జ్ఞానపరంగా కూడా బలపడాలి. యువత కృషి, స్వదేశీ అభివృద్ధి, ఐక్యత ఇవే భారతదేశాన్ని తిరిగి అఖండంగా మారుస్తాయి. అఖండ భారతమంటే కేవలం భౌగోళిక విస్తరణ కాదు. అది ఒక ఆత్మాభిమానం, ఒక జ్ఞానం, ఒక ఆత్మశక్తి. మనం మన చరిత్రను మరచిపోకూడదు. మన భవిష్యత్తును మనమే నిర్మించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన చరిత్ర, భవిష్యత్ విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.